ಹೆಲೋ ಆಲ್ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಸುಶಾಂತಿ ವ್ಲಾಗ್ಸ್. ಇವತ್ತು ನಾವು ಈ ವಿಡಿಯೋದಲ್ಲಿ ತುಂಬ ಈಸಿಯಾಗಿ ಸಿಂಪಲ್ಲಾಗಿ 10 ನಿಮಿಷದಲ್ಲಿ ಮಶ್ರೂಮ್ ಫ್ರೈ ಹೇಗೆ ಮಾಡೋದು ಅಂತ ತಿಳ್ಕೊಳ್ಳೋಣ. బన్నీ హేగ్ మాడదో అంతా నోడన. ఈరోజు మనం ఈ వీడియోలో 10 నిమిషాల్లో చాలా ఈజీగా అండ్ సింపుల్గా త్వరగా చేసుకోవచ్చండి మష్రూమ్ ఫ్రై. ఎలా అని చూసి చేసేద్దామా? లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ಮೊದಲಿಗೆ ನಾವಿಲ್ಲಿ ಏನು ಮಾಡಬೇಕಪ್ಪ ಅಂದರೆ ಮಶ್ರೂಮ್ನ ನೀಟಾಗಿ వాటರಲ್ಲಿ వాష్ ಮಾಡ್ಕೋಬೇಕು, డస్ట్ ఇల్దిరో ಥರ. ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలంటే అండి, మష్రూమ్ని అయితే వాటర్లో బాగా కడగాలి, ఎందుకంటే డస్ట్ ఏమైనా ఉంటే తొందరగా వెళ్ళిపోతుందని. ನೋಡಿ, ಅದು ನಿಮ್ಮ ಇಷ್ಟ, ಯಾವ ಥರನಾದ್ರು ನೀವು ಮಶ್ರೂಮ್ ಕಟ್ ಮಾಡ್ಕೋಬೋದು. ಬಟ್ ಮಶ್ರೂಮ್ ಫ್ರೈಗೆ ಚಿಕ್ಕದಾಗಿದ್ರೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಅಲ್ಲ, ಸೊ ನಾನು ಹಾಗಾಗಿ గుండుకి ಅಂದರೆ చిక్కదాಗಿ కట్ ಮಾಡ್ಕೊತಾ ఇದ್ದೀನಿ. ఇక్కడైతే నేను మష్రూమ్ వచ్చేసి చాలా చిన్నగా కట్ చేసుకుంటున్నాను. దట్స్ అప్ టు యూ అండి, మీరు ఎలా కట్ చేస్తే అలాగా. ಬೆಳ್ಳುಳ್ಳಿ ತುಂಬ ಈಸಿಯಾಗಿ ಒಂದೊಂದಾಗಿ ತೆಗಿಬೇಕು ಅಂತ ಅಂದರೆ ಟೈಮ್ ವೇಸ್ಟ್ ಆಗುತ್ತೆ. ಹಾಗಾಗಿ ನೀವು ಒಂದ್ಸರಿ ಈ ಥರ ಜಜ್ಜಿದ್ರೆ ಸಾಕು, ಒಂದೊಂದಾಗಿ ಈ ಥರ ಬಂದ್ಬಿಡುತ್ತೆ. ಈಗ ನಾವು ಇದರಲ್ಲಿ ಏನು ಮಾಡಬೇಕಪ್ಪ ಅಂದರೆ ಶುಂಠಿನೂ ಹಾಕಿ ಚೆನ್ನಾಗಿ ಜಜ್ಜಿ ಅದನ್ನು ಒಂದು ಸಪ್ರೇಟ್ బౌలಲ್ಲಿ ప్లేస్ ಮಾಡ್ಕೋಬೇಕು. ఒక్కొక్కసారి అండి మనకి ఈ వెల్లుల్లిపాయలు అయితే కొన్నిసార్లు తీయడానికి చాలా అంటే ఒలుస్తుంటే చాలా కష్టమైపోతుంది, కాబట్టి ఒక్కసారి దాని మీద దంచండి. సో అన్నీ ఒక్కొక్కటి సులువుగా వచ్చేస్తుంది. ఇప్పుడు అందులోకి మనము జింజర్ వేసి బాగా దంచేసి ఒక ప్లేట్లో అయితే మనము షిఫ్ట్ చేసుకుందాము. ಈಗ ನೆಕ್ಸ್ಟ್ ಬಂದು ನೀವು ಬಾಣಲಿ ತಗೊಳ್ಳೋದು, ಅದು ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಮ್ಯಾಟ್ರ್ ಆಗುತ್ತೆ. ಇಲ್ಲಿ ನಿಮಗೆ ಕೆಳಗಡೆ ಅಂದರೆ ತಳ ಬಂದು ಸ್ವಲ್ಪ దప్ప ఇరಬೇಕು, ఆ ಥರದ್ದು ఇట్టుಕೊಳ್ಳೋದು ఆల్మోస్ట్ ప్రిఫర్ ಮಾಡಿ. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే అండి, మీరు వంట చేసినప్పుడు ఇలాగా అడుగున అంటే కిందది మీకు కొద్దిగా దిబ్బగుండేది తీసుకుంటే కనుక వంట చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది, అది కాకుండా మాడదనమాట. ಈಗ ನೆಕ್ಸ್ಟ್ ಬಂದು ನೀವು ಕಟ್ ಮಾಡಿರುವಂಥ ಮಶ್ರೂಮ್ನ ಈ ಬಾಂಡ್ಲಿಯಲ್ಲಿ ಶಿಫ್ಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసండి, మీరు కట్ చేసుకున్నారు కదా సన్నంగా, అది ఇప్పుడు ఈ బాండిలోకి షిఫ్ట్ చేసుకోండి. ಈಗ నెక్స్ట్ ಬಂದು 1/4 టేబుల్ స్పూనినಷ್ಟು ಅರಿಶಿನ ಪೌಡರು, ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూనినంత పసుపు గుండ, 1.5 ಟೇಬಲ್ ಸ್ಪೂನ್ ರೆಡ್ ಚಿಲ್ಲಿ ಪೌಡರ್, 1.5 ಟೇಬಲ್ ಸ್ಪೂನ್ ಸಾಲ್ಟ್. ಇಷ್ಟು ಹಾಕಿದ್ದಾದಮೇಲೆ ನಾವು ಆಲ್ರೆಡಿ ಜಜ್ಜಿಟ್ಟಿದ್ವಲ್ಲ ಅದನ್ನು ಸಹ ಇದರಲ್ಲಿ యాడ్ ಮಾಡಬೇಕು, ಅಂದರೆ శుంఠి ಮತ್ತು ಬೆಳ್ಳುಳ್ಳಿ ಹಾಕಿದ್ದು. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసండి అప్పుడే దంచి పెట్టుకున్నాం కదండి, ఏది వెల్లుల్లిపాయ మరియు జింజర్, ఇవి రెండింటిని బాగా కలుపుకోవాలన్నమాట. అండ్ దెన్ 2 ಟೇಬಲ್ ಸ್ಪೂನ್ ಅಂತ ಆಯಿಲ್ యాడ్ చేసి బాగా మీరు చేతిలోనే ಕಲಪಾలి. ಇದಾದ್ಮೇಲೆ ನೀವು ಒಂದು 2ರಿಂದ 3 ಟೇಬಲ್ ಸ್ಪೂನಿನಷ್ಟು ಆಯಿಲ್ ಹಾಕಿ ಕೈಯಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿ ಕಲಸ್ರಿ. ಸೊ ಕೈಯಲ್ಲಿ ಕಲಸೋದ್ರಿಂದ ಏನಾಗುತ್ತಪ್ಪ ಅಂದರೆ ప్రతియొంದು మష్రూమ్ పీసెసಲ್ಲೂ ಹೋಗಿ ಚೆನ್ನಾಗಿ ఉప్పు ఖార అంటತ್ತೆ. అంటే మీరు చేతిలో కనుక కలిపినట్లయితే బాగా మష్రూమ్లో ప్రతి పీస్కి వెళ్ళి బాగా ఉప్పు ఖారం అయితే ತಗುಲ್తుందన్నమాట. ಸೊ మీరు ಇದೇ ಕೂಡ ಫಾಲೋ ಅవ్వండి. ಈಗ ನಾವು ಈ ಮಿಕ್ಸ್ ಮಾಡಿರೋದನ್ನ ಸ್ಟವ್ ಆನ್ ಮಾಡಿ ಬಾಂಡಿ ಅದ್ರ ಮೇಲೆ ಪ್ಲೇಸ್ ಮಾಡಿ ನಾವು ಒಂದು 5 నిమిషాలకోస్కರ ముಚ್ಚಳ ఇಟ್ಟು ಬೇಯಿಸ್ಕೋಬೇಕು. ఇప్పుడు మనం ఏదైతే కలిపామో మష్రూమ్ నండి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ బాండి స్టవ్ మీద పెట్టేసి ఒక 5 మినిట్స్ కోసం అండి ఇలా మూత పెట్టేసి స్టవ్ మీద వదిలేద్దాం. ಈಗ ನೀವು ಆಫ್ಟರ್ 5 ಮಿನಿಟ್ಸ್ ನೋಡೋ ಥರ ಆದಲ್ಲಿ ನೋಡಿ, ಈಗ ನಾನು ಮುಚ್ಚಳ ತೆಗಿತೀನಿ ಯಾವ ಥರ ಇರುತ್ತೆ ಅಂತ ನೋಡಿ. ವಾಟರ್ ಅನ್ನೋದು ಬಿಟ್ಕೊಂಡಿದೆ ನಿಮಗೆ ಮಶ್ರೂಮಿಂದ. ಸೊ ಈಗ ನಾವು ಏನು ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ಒಂದ್ಸರಿ ನೀಟಾಗಿ కలిసి మత్తొమ్మే ನಾವು ముచ్చಳ ಹಾಕಿ ಇನ್ನೊಂದು 5 మినిట్స్ బిడಬೇಕು. ఇప్పుడు నేనేం చేశానంటే అండి, ఒక 5 మినిట్స్ కోసం వదిలాను కదా, మూత తీసిన తర్వాత చూడండి మష్రూమ్ నుంచి ఉండే వాటర్ కంటెంట్ అయితే బయటకు వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఇంకోసారి నీట్గా కలిపేసి మళ్ళీ 5 మినిట్స్ కోసమని మూత పెట్టి పెట్టేద్దాము. ಈಗ ನೋಡಿ ಆಫ್ಟರ್ 5 ಮಿನಿಟ್ಸ್ ನಾನು ಮತ್ತೊಮ್ಮೆ ಓಪನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಈಗ ನೋಡಿ ವಾಟರ್ ಅನ್ನೋದು ಚೆನ್ನಾಗಿ ಸಕ್ಕಾಗಿಬಿಟ್ಟಿದೆ ಎಲ್ಲ ಮಶ್ರೂಮ್ ಒಳಗಡೆ. ಈಗ ಇನ್ನೊಂದ್ಸರಿ ನೀಟಾಗಿ కలిసి ಇನ್ನೊಂದು 3 మినిట్స్కోಸ್ಕರ ముಚ್ಚಳ ಹಾಕಿ స్టవ్ మీద ఇడಬೇಕು. ఇప్పుడు చూడండి వాటర్ అనేది అయితే కంప్లీట్గా ఆవిరైపోయిందనమాట. ఇప్పుడు మనము ఇంకో 3 మినిట్స్ కోసమని మూత పెట్టేసి ఉడకనిద్దాం. ಈಗ ಆಫ್ಟರ್ 3 ಮಿನಿಟ್ಸ್ ಆದಮೇಲೆ ನೋಡಿ ಮಶ್ರೂಮಲ್ಲಿ ಏನಾಗಿದೆಪ್ಪ ಅಂದರೆ ಆಯಿಲ್ ಅನ್ನೋದು ಎಕ್ಸ್ಟ್ರಾಕ್ಟ್ ಆಗ್ತಿದೆ ಮಶ್ರೂಮಿಂದ. ಸೊ ಹಿಂಗೆ ಬರ್ತಿದೆ ಅಂದಂಗೆ ನಿಮ್ಮದು ಮಶ್ರೂಮ್ ಅನ್ನೋದು ಫುಲ್ కంప్లీಟಾಗಿ కుక్ ఆగోಗಿದೆ ಅಂತ ಹೇಳಿ. ఇప్పుడు చూడండి మూత తీసి చూపించాను కదండి, ఆఫ్టర్ 3 మినిట్స్ ఏమవుతుందంటే ఆయిల్ అనేది మష్రూమ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ అవుతుందన్నమాట. సో ఇప్పటికీ మీ మష్రూమ్ అయితే ఉడికింది అయిపోయింది అని లెక్క. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫైనల్ టచ్గా ఒక 1/2 ಟೇಬಲ್ ಸ್ಪೂನ್ ಅಂತ ಹೋಮ್ ಮೇಡ್ ಗರಂ ಮಸಾಲ అయితే ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను. ಇಲ್ಲಿ ನಾನು ಫೈನಲ್ ಟಚ್ ಆಗಿ ಹೋಮ್ ಮೇಡ್ ಗರಂ ಮಸಾಲ ಹಾಕಿ ಚೆನ್ನಾಗಿ ಕಲಿಸ್ಕೊತಾ ಇದ್ದೀನಿ. ಸೊ ನೋಡಿದ್ರಲ್ಲ ಎಷ್ಟು ಈಸಿಯಾಗಿ ಮಾಡ್ಕೊಳ್ಳೋದು ಅಂತ. చూడండి ఇక్కడైతే నేను ఫైనల్ టచ్గా అయితే హోమ్ మేడ్ గరం మసాలా అయితే యాడ్ చేసి బాగా కలిపేసుకుంటున్నాను అనమాట. చూసారుగా ఎంత ఈజీ ప్రొసీజర్ అనేసి.
ಐ ಹೋಪ್ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಈ ವಿಡಿಯೋ ತುಂಬ ಇಷ್ಟ ಆಯಿತು ಅಂತಲೇ ಅನ್ಕೋತಿದ್ವಿ. ಯಾಕಂದರೆ ಇಷ್ಟು ಸಿಂಪಲ್ಲಾಗಿ ಯಾರೂ ಹೇಳ್ಕೊಟ್ಟಿರ್ಲಿಕ್ಕಿರಲಿಲ್ಲ. సో ನಾವು ಹೇಳ್ಕೊಟ್ಟಿದ್ದೀವಲ್ಲ. సో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. ఈ వీడియో చూసారు కదండి, చాలా ఈజీ అండ్ సింపుల్గా ఎలా చేసేదని చూపించాం కదా. ఇలాగా నాకు తెలిసి అక్కడ ఎవరు చెప్పి ఉండరు. సో ఇది వచ్చేసి మా అమ్మమ్మ రెసిపీ అనమాట. ఇది ಬಂದು ನಮ್ಮ ಅಮ್ಮಮ್ಮ రెసిపీ. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. మరికొన్ని వీడియోస్తో మీ ముందు ఇలాగే వస్తూ ఉంటాం అనమాట. ಸೊ ಅಂಟಿಲ್ ದೆನ್ ಬಾಯ್. ಮತ್ತಷ್ಟು ವೀಡಿಯೋಸ್ ಜೊತೆ ನಿಮ್ಮ ಮುಂದೆ ಈ ಥರ ಈಸಿ ಅಡುಗೆಯಿಂದ ಮುಂದೆ ಬರ್ತಾ ಇರ್ತೀವಿ. ಅಂಟಿಲ್ ದೆನ್ ಬಾಯ್, ಟೇಕ್ ಕೇರ್.